నమస్కారం ఎస్ఈఎన్ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు ఆలయాల్లో మహా అన్నదానం అధిక సంఖ్యలో హాజరైన భక్తులు మండలంలోని కొండాపూర్ శివాలయంలో అల్లుల కుటుంబ సభ్యులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్లోని శివాలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాగా ఐక్యరెడ్డి మంత్రి పదవి వస్తే అన్నదానం చేస్తామని మొక్కుకున్న నేపథ్యంలో మంగళవారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అల్లుల కుటుంబ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా శివరాత్రి పండగ ముగించుకొని కొండాపూర్లో భక్తులంతా ఉపవాసము ఉండి ఇవాళ ఒక పొద్దు విడుస్తు సందర్భంగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలో శ్రీ అల్లుల రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసినప్పుడు శ్రీమతి సారు సతీమణి విజయలక్ష్మి అమ్మ గారు మరియు కూతురు పల్లవిరెడ్డి గారు కోడలు దివ్యారెడ్డి గారు వచ్చి ఈ శివాలయంలో ప్రచారంలో భాగంగా మొక్కబడింది. ఎందుకంటే శివరాత్రి అన్నదానం చేస్తామని చెప్పడం జరిగింది. అందుకొరకే ఇవాళ అన్నదానము వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టించడం జరిగింది. సారుగా ఇంద్రరెడ్డి గారు మన గౌరవ మంత్రివర్యులు అమ్మగారు విజయలక్ష్మి అమ్మగారు వేములవాడ దర్శించుకున్నట్టు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. కావున వాళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ నిర్మల్లో వాళ్ళ తరఫున వాళ్ళ తమ్ముడు అయిన గారు అల్లుల సురేందర్ రెడ్డి గారు సతీమణి సుచిత్రమ్మ గారు వినోదమ్మ గారు మరియు సర్పంచు మాజీ సర్పంచు ఉప సర్పంచు వీళ్ళందరూ ఇక్కడ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిపడం జరిగింది. శివాలయంలో అన్నదాన కార్యక్రమానికి వారి సహకారం అందించినందుకు వారికి ధన్యవాదాలు. శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఈ పెద్దలకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. శివరాత్రి వేడుకలు మంగళవారం ముగిశాయి. సోమవారం రోజంతా ఉపవాస దీక్షలు పాటించిన భక్తజనం మంగళవారం దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పురాతన ఆలయాలైన నగరేశ్వర ఆలయం, ఓంకారేశ్వర శివకోటి మందిరం, చింతకుంటవాడ కాలభైరవ ఆలయం, గండిరామన్నతో పాటు హరిహర క్షేత్రం, ఆదర్శ్ నగర్, నట్రాజ్ నగర్, బేస్తవార్పేట్లోని శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. పలు ఆలయాల్లో అన్నదానం చేశారు. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం
పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం ఢక్కానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ఎల్టా నిర్మల్ జిల్లా శాఖ ప్రచురించిన ఏ సోర్స్ ఆన్ డిస్కస్ పుస్తకాన్ని కలెక్టర్ ప్రశాంతి విడుదల చేశారు. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి మెలకువలను ఈ పుస్తకం అందిస్తుందని ఎల్టా నాయకులు రవీంద్ర, భూమన్న యాదవ్, మల్కా గౌడ్ తెలిపారు. వెనుకబడిన విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ సంఘం నాయకులు పేర్కొన్నారు. Discourse is a piece of meaningful presentation in a language. Some students are facing some problems in this area. So ELTA team has come forward to provide a source book on discourses. It is consisting of tips, guidelines and layouts, models and practice questions to the learners. ELTA team feels that this book will be a source to the learners. Students need practice to get good marks in this area. Students can learn in an easy way. We hope success to all the students. Wishing you all the best, and we are very much thankful to Vedam High School Bainsa for giving us economical support to provide this book. Thank you for special thanks for Vedam High School Bainsa. ELTA ద్వారా తయారు చేయబడినటువంటి డిస్కోర్సెస్ బుక్ తయారు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీని లోపల ముఖ్యంగా ఈ 10వ తరగతి లోపల 100% ఏ విధంగా పొందాలన్న ఉద్దేశంతో ELTA వారు తయారు చేసినటువంటి బుక్ను మన ప్రశాంతి మేడం గారి చేతుల మీదుగా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని లోపల ముఖ్యంగా
మాకు డీసీపీ ద్వారా వాళ్ళకు అడ్వైజ్ చేయడం జరిగింది. రేపు రాబోయే సంవత్సరం లోపల ఒక మంచి బుక్లెట్ తయారు చేయాలన్న ఉద్దేశంతో దానికి అనుబంధంగానే ఇది మొట్టమొదటిగా ఈ సంవత్సరం దీన్ని తయారు చేయడం జరిగింది. వారికి దీన్ని అందుకే మొత్తం ఎల్టా లోపల ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరినీ నేను కూడా ఇక్కడ ఈ సందర్భంగా వారిని అభినందిస్తా ఉన్నాను. ఎల్టా ఆధ్వర్యంలో ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ బుక్లెట్ని ఒకటి తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దీన్ని 100% ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా 100% మార్క్స్ రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మరి ఎల్టా సభ్యుల యొక్క కృషి అభినందనీయం. మంగళవారం రోజున హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట నిర్మల్ నందు గల గణపతి సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ఆలయ ధర్మకర్తలు శ్రీమతి శ్రీ అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి గార్ల సౌజన్యంతో ఆలయ గురుస్వామి పిఎస్ మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, శంకర్ గార్ల ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, నూతన వస్త్రాలతో అలంకరణ జరిగింది. మహాశివరాత్రి ఉపవాసం ఉండడంతో ఈ రోజు ఆలయంలో 9:30 అన్నదానం నిర్వహించారు. పైల త్రినాథ ఆనందరావు, గడ్డం వాణి సంతోష్ రెడ్డి, మైస గంగాధర్ దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు సతీష్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, లక్కడి రాజేశ్వర్ రెడ్డి, ఆలయ పూజారులు సదాశివ శర్మ, సంతోష్ శర్మ, రామచంద్ర త్రిపాఠి, సంజీవ్ శుక్లా, వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय. లక్ష్మణ్ చాందా మండలంలోని బాబాపూర్ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం రాత్రి శివరాత్రి జాగరణ ఉత్సవాలు ఘనంగా జరిగినవి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయం వద్ద జాగరణ చేశారు. డిఎస్ఓ కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి జాగరణ ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నవి. కాగా మంగళవారం రాత్రి రథోత్సవం జరుగుతుందని సర్పంచ్ శ్రీవిద్య, ఆలయ కమిటీ అధ్యక్షులు గంగాధర్, ఉప అధ్యక్షులు రమణలు తెలిపారు. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా సారంపూర్ మండలంలోని అలూర్ గ్రామంలో స్వర్ణా నది తీరాన గల రాజరాజేశ్వర స్వామి ఆలయం శివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం రుద్రాభిషేకం యజ్ఞం శివపార్వతీ కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. అనంతరం ఆలయం వద్ద ప్రముఖ వైద్యులు సరోజ రమణ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారిని ఆలయ కమిటీ సభ్యులు శాలువా పూలమాలలతో సన్మానించారు. शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय भस्मांगरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय నిర్మల్ పట్టణంలోని గాజుల్పేట్లో గల మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 10:30 మహిళలకు ఆరోగ్య యువజనుల అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని కలాం గుణం సొసైటీ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. ఇటీవల వెంకటాద్రిపేట్ ఓంకారేశ్వర ఆలయం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో పట్టణంలోని 10 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ పోటీల్లో వెంకటాద్రిపేట్ రామ్రావ్ బాగ్ కాలనీలు జట్లు తలపడగా వెంకటాద్రిపేట్ రామ్లావ్ బాగ్ జట్లు గెలిచాయి. ఇందులో విన్నర్ టీం ట్రోఫీతో పాటు నగదు బహుమతిని 7,500 రూపాయలకు, రన్నరప్కు ద్వితీయ బహుమతిగా 4,500 రూపాయలను అందజేశారు. శివ పార్వతుల కళ్యాణం సందర్భంగా కాల్వగడ్డలో పతికే అనిల్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పడిగెల దేవేందర్, నర్సారెడ్డి, గంగాధర్,
తోట గోపి, జ్ఞానేశ్వర్, ప్రవీణ్, గంగారాం, ఒడిసెలస్ విజయ్ పాల్గొన్నారు. బుధవారం నిజామాబాద్లో జరగబోయే పార్లమెంట్ స్థాయి క్లస్టర్ సమావేశానికి జాతీయ అధ్యక్షులు అమిత్ షా వస్తున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాల శక్తి కేంద్ర ఇన్ఛార్జీలతో సమావేశమై పార్లమెంట్లో ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు ఆలయాల్లో మహా అన్నదానం, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.